యెషయా గ్రంథములోని 17వ అధ్యాయము. దమస్కును గూర్చిన దేవోక్తి. దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చెను, అది పాడై దిబ్బగానగును. అరోయేరు పట్టణములు నిర్మానుష్యములగును, అవి గొర్రెల మందలు మేయు తావులగును. ఎవడును వాటిని బెదిరింపకుండా మందలు అచ్చట పండుకును. ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును, దమస్కునకు రాజ్యము లేకుండును. ఇశ్రాయేలీల ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించిన వారికి జరుగును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోను, వాని క్రొవ్విన శరీరము కృషించిపోను. చేను కోయివాడు దండ్లు పట్టుకునగా వాని చెయ్యి వెన్నులను కోయినట్లుండును. రెఫాయిము లోయలో ఒకడు పరిగెయేరునట్లుండును. అయినను ఒలీవ చెట్లు దులుపగా పైకొమ్మ చివరను 2-3 పండ్లు మిగిలియుండునట్లు, ఫలభరితమైన చెట్టున వాలు కొమ్మలయందు 3-4 పండ్లు మిగిలియుండునట్లు దానిలో పరిగె పండ్లుండునని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు. దేవతా స్తంభమునైనను సూర్య దేవతా ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చేయరు. మానవులు తమ్మును సృష్టించిన వాని వైపు చూతురు. వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును. ఆ దినమున ఎఫ్రాయిమీల బలమైన పట్టణములు ఇశ్రాయేలీల భయము చేత అడవిలోను కొండ శిఖరముల మీదను జనులు విడిచిపోయిన స్థలముల వలె అగును. ఆ దేశము పాడగును. ఎలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుని మర్చిపోతివి, నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకం చేసుకునలేదు. అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచూ వచ్చితివి, వాటిలో అన్యమైన ద్రాక్షవల్లులను నాటితివి. నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచివేసితివి. ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పింపచేసితివి. గొప్ప గాయములను మిక్కటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడును. ఓహో, బహు జనములు సముద్రముల ఆర్భాటము వలె ఆర్భాటించును. జనములు ప్రవాహ జలముల ఘోష వలె ఘోషించును. జనములు విస్తార జలముల ఘోష వలె ఘోషించును. ఆయన వారిని బెదరించును. వారు దూరముగా పారిపోదురు. కొండ మీది పొట్టు గాలికి ఎగిరిపోనట్లు, తుఫాను ఎదుట గిరగిర తిరుగు కసువు ఎగిరిపోనట్లు వారును తరుమబడుదురు. సాయంకాలమున తల్లడిల్లుదురు, ఉదయము కాకమునుపు లేకపోదురు. ఇదే మమ్మను దోచుకుని వారి భాగము, మా సొమ్ము దొంగిలు వారికి పట్టు గతి ఇదే. ఇంతటితో యెషయా గ్రంథంలోని 17వ అధ్యాయము పూర్తి చేయబడినది.